సరే. సో ఇప్పుడే నేను రెడీ అయిపోయి చెప్పా కదా ఎప్పటి నుంచో పార్క్ వెళ్దామని అనుకున్నామని. సో ఈరోజు పండగ రోజు వెళ్తున్నాం మేము. ఇంట్లో ఎట్లా బోర్ కొడుతుంది. నాతో పాటు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. నేను కూడా ఆడుకుందాం అనుకుంటున్నా కానీ ఎందుకు ఈరోజు వద్దు, పిల్లలతో వచ్చాం కదా. సో ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇదేంటి వెనక తిప్పుతారు వీళ్ళు, వెనకకి ముందని కదా వెనకకి తిప్పుతున్నారు. ఎవరు దిప్పుతుంది? సో అయిపోయింది, అది తిరగడం అయిపోయింది అనమాట. అమ్మ నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సో ఉయ్యాల ఊదామని వచ్చాము. కాకపోతే ఉయ్యాలకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను కూడా కదా. కానీ అంటే ఆల్రెడీ చాలామంది లైన్లో ఉన్నారు ఉయ్యాలు ఊగడానికి. నాకు ఇస్తారో లేదో తెలియదు. నేను చిన్నపిల్ల అయ్యి ఉంటే బాగుండేది. కొంచెం అలా వెళ్ళి కొట్టి తీసేసుకునేదాన్ని ఉయ్యాలన్నీ. సో ఫైనల్గా ఒక ఉయ్యాలైతే మేము దక్కిచ్చేసుకున్నాము. ఊగుతుంది. అది అయిపోయాక ఇది ఊగుతుంది, అది అయిపోయాక నేను ఊగుతా. పట్టుకోరా ఇట్లా ఎక్కుతావా? మంచిగా పట్టుకో. సో ఊదాం. నేను చాలా స్ట్రాంగ్ మనం. సో ఇప్పుడు నేను దీన్ని లేపుతున్నా అనమాట. దీనికి పైకి అది ఎక్కాలంటే లేనా చాలుగా. యాక్చువల్లీ మీకు ఈ ఫ్లవర్ గుర్తుందా? దీన్ని ఇలా వేసుకొని ఇలా కొడితే సౌండ్ వచ్చేది తెలుసా? ఇగో ఇది చూపిస్తుంది. నీకు కూడా తెలుసా? నీకు ఎలా చదివి ఇదిగో. వాళ్ళు పీకేస్తున్నారు అన్ని మమ్మల్ని. రావట్లేదా? యాక్చువల్ ఇక్కడ చాలా బాగుంది చూడడానికి. వీళ్ళు రాలేకుతారు. సో వీళ్ళతో కలిసి ఇప్పుడు నేను పార్క్ వచ్చాను అనమాట. అయిపోయింది, మేము మొత్తం ఆడుకున్నాం. ఇంటికి వెళ్ళిపోతాం. ఒక 10 minutesలో అలా వెళ్ళిపోతాం. బాయ్ చెప్పు. బాయ్. వాళ్ళు రాలేక్కడ. నాకు ఎక్కడానికి అసలు ఓపిక లేదు. నేను మొన్న జిమ్లో లెగ్స్ చేసుకొని వచ్చా. సో లెగ్స్ దిగడానికి అసలు రావట్లేదు. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి పోజులు ఇద్దాం అనుకుంటున్నాను. రాయి మీదకి ఎక్కువ అనుకున్నా. అమరేంద్ర మాహుబలి పోతే దునుకొద్దు. ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఫొటోస్ కాదు, వెళ్ళాలి. నేను జిమ్కి వెళ్ళాలి. జిమ్ దిగేసి వెళ్తాం గార్డెన్లో. ఓకేనా? ఓకే బాయ్. ఇదిగో నేను ఫోన్ పెట్టుకున్నా చూడు. ఇటు చూడండి మళ్ళీ. సో యాక్చువల్లీ అందరికీ హ్యాపీగా ఉంది గైస్. ఈరోజు బాగా సేపు అయితే మేము గార్డెన్కి వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ తీసి ఇంటికి వెళ్ళిపోతాం. అక్క ఎందుకంటే జిమ్కి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ సండే వస్తాం. మళ్ళీ ఈ ఫ్లవర్ ఒకసారి పెట్టుకొని. అరే చాలా కొన్ని వీడియోస్ తీసాం మేము. బాయ్. అంతే ఇంకొస్తుంది ఇది కూడా. బుద్ధుడు బొమ్మ దగ్గర మేము ఇప్పుడు దిగబోతున్నాం. యాక్చువల్లీ ఇది 6th class అనమాట. దీని పేరు శ్రవంతి. ఇప్పటి నుంచి ఇది నా ఫ్రెండే. అండ్ దీని పేరు శరణ్య. నేను వీళ్ళకన్నా పెద్ద. నేను బీటెక్ 4th year. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతాం మేము. వద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వెళ్తున్నాం ఇంటికి. గార్డెన్ చేసేసినాం, బాగుంది. నెక్స్ట్ సండే వస్తాం. బాయ్. నెక్స్ట్ సండే వచ్చేస్తాం. ధైర్యం దా శరణ్య. బాయ్. అలసిపోయి కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఇంటికి వెళ్ళా ఆకలి అవుతుంది, మాకు తినాలి. చాలా ఆకలి అవుతుంది. మాకు పానీపూరి తిందాం అనుకుంటున్నాం నిజంగా, కానీ ఆకలి అవుతుంది. డబ్బులేమో లేవు అనుకొని ఫైనల్గా మనీ కాల్ చేసి అడిగి తింటున్నాం ఫైనల్గా. ఇంకా తినలేదు అంటే తింటాం షూర్ ఈరోజు తింటాం. తినేసే వెళ్తాం మేము. ఎందుకంటే వచ్చేటప్పుడు మేము బయటికి వెళ్ళుకుంటూ తింటాం. బయట తినేసి ఇక్కడ పానీపూరి షాప్ ఉంది, తినేస్తాం. సో తినేసి వెళ్ళిపోతాం అన్నమాట.
సో ఈరోజు యాక్చువల్లీ ఉగాది నాకు చాలా బాగా జరిగింది. నేను ఇంట్లో ఉంటే మాత్రం చాలా బాధపడేదాన్ని, నిజంగా చాలా బాధపడేదాన్ని. ఒకదాన్ని కూర్చొని ఏడ్చుకుంటూ అలానే కూర్చుంటూ ఉండేదాన్ని. ధాన్యాధిపతి బుధుడు ఇంకా అనేక సో అయిపోయింది, తినేసాం అనమాట. సో తినేసి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ చీకటి ఉంటుంది, లైట్స్ చేసుకోబోతుంది. అక్కకు భయపడుతుంది అక్క. మేమున్నాం అక్కకి. పార్కెళ్ళి వచ్చాక నేను సైకిల్ తొక్కుతున్నాం. ఇక్కడికి వచ్చేపు సైకిల్ తొక్కేసి ఇంకా ఇంటికి వెళ్దామని. యాక్చువల్లీ ఇప్పటివరకు తొక్కాను అనమాట. అలా వెళ్ళి మొత్తం అటు మా ఇంటి సైడ్ మొత్తం తిరిగేసి వచ్చాం. జాగ్రత్త, కాలు పైకి పెట్టు. హాయ్ అంకుల్. హాయ్.